2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ప్రతి స్టూడెంట్‌కి ఉండేటువంటి ఒక డౌట్ ఉందండి. కంపెనీస్ ఏఐ స్కిల్‌ని ఎలా టెస్ట్ చేస్తున్నాయి అని. ఎందుకనంటే వాళ్ళు వెళ్ళేంత వరకు కొంతమందికి తెలియట్లేదు. అవును. ఓకే. ఈ స్కిల్‌ని ఈ విధంగా టెస్ట్ చేస్తున్నారు అని. అదే ఎక్స్‌పీరియన్స్ అయితే తప్ప. సో మీ దగ్గర చాలా కంపెనీస్ వస్తూ ఉంటాయి. అండ్ చాలా మంది నెట్వర్క్ తోటి అసోసియేషన్ ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. ఏఐ స్కిల్ ఎలా టెస్ట్ చేస్తున్నాయి అసలు? సో బేసిక్గా ప్రతి కంపెనీ ఏఐ స్కిల్ని టెస్ట్ చేస్తారు అంటే లేదండి. డిపెండ్స్ ఆన్ ద రోల్, వాళ్ళ పొజిషన్ ని బట్టి టెస్ట్ చేస్తాయి అనమాట. ఓకే. సో ఇలా టెస్ట్ చేసేటప్పుడు ఇంటర్వ్యూలో బేసిక్గా వీళ్ళు రెజ్యూమ్ లో మెన్షన్ చేస్తారు. ఓకే, ఏఐ మాకు తెలుసు అన్న పాయింట్లు, వాళ్ళకి తెలిసిన పాయింట్స్ అన్ని మెన్షన్ చేస్తారు. అక్కడ ప్రాక్టికల్ టెస్ట్ ఎక్కువ పెడతారండి. అంటే ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఇస్తారు, లేదా ఒక ఫీచర్ బిల్డ్ చేయమంటారు. సో ఇలా ప్రాక్టికల్ టెస్ట్ పెట్టినప్పుడు ఏఐ టూల్ ఏది యూజ్ చేయడానికి చూజ్ చేసుకుంటాం. మన దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ ఏఐ టూల్స్ ఉన్నాయి, కానీ ఒక్కొక్క ప్రాబ్లం కి ఒక్కొక్క పర్టికులర్ టూల్ బాగా రిజల్ట్ ఇస్తుంది అనమాట. సో వీళ్ళకి ఆ టూల్ ఉన్న ప్రాబ్లం స్టేట్మెంట్ ని అర్థం చేసుకొని ఆ టూల్ ని ఎలా చూజ్ చేసుకుంటున్నారు అన్నది ఫస్ట్ కన్సిడర్ చేస్తారు. సెకండ్, దాంట్లో రాసే ప్రాంప్ట్ రాయాలి అంటే ప్రాబ్లం స్టేట్మెంట్ గానీ లేదా ఫీచర్ బిల్డ్ చేయమని ఇచ్చింది క్లియర్ గా అర్థమై ఉండాలి. అప్పుడు దాన్ని మెన్షన్ చేస్తారు. సో ఆ ప్రాంప్ట్ ఏ విధంగా రాశారు అన్నది చూస్తారు. 3, ఏ ఇచ్చిన ఆన్సర్ లో కరెక్షన్స్ ఏం చేశారు, మిస్టేక్స్ ఉంటాయి. ప్రతిదీ డైరెక్ట్ గా ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వదండి. ఏ కూడా లిమిటెడ్ ఉంటది. సో మనం మన ప్రాజెక్ట్ కి తగ్గట్టు కరెక్షన్స్ ఏం చేసాము అన్నది క్వశ్చన్ అడుగుతారు. సో ఇవి రియల్ టైం ఎక్స్ప్లెయిన్ చేయాలి. కంపెనీకి ఏఐ తెలిసిన వాళ్ళు కాదండి, ఏఐతో పాటు వాళ్ళ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తూ దాని ఫీచర్స్ బిల్డ్ చేసే వాళ్ళు కావాలి. సో అలా ఎవరున్నారు అన్నది ఫైండ్ అవుట్ చేసుకోవటానికి ఇలాంటి టాస్క్స్ అన్ని పెడతారు. ఓకే, మీరు ప్రాంప్ట్ ఇచ్చారు, ప్రాంప్ట్ లో ఈ పర్టికులర్ థింగ్స్ ఎందుకు మిస్ అయినాయి అని చెప్పి ప్రాబ్లం స్టేట్మెంట్ రిలేటెడ్ అడుగుతారు. అంటే అప్పుడు ఏంటి పాయింట్, ప్రాబ్లం స్టేట్మెంట్ ప్రాపర్ గా అర్థం చేసుకోలేదు అన్నది తెలుస్తుంది. ఫీచర్ బిల్డ్ చేసేటప్పుడు ఓకే, ఈ ఆప్షన్ ఎందుకు అడగలేదు మీరు ఏఐని అని చెప్పి అడుగుతారు. ఓకే, ఏఐ ఈ ఆప్షన్స్ ఇచ్చింది కదా, ఓకే మనలాంటి సిమిలర్ దాంట్లో ఈ ఆప్షన్ కూడా ఉంది కదా, ఏఐ ఎందుకు అది ఇవ్వలేదు, మీరు ఎందుకు కరెక్ట్ చేయలేదు అని చెప్పి అడుగుతారు. సో ఇవన్నీ కూడా మనం ఏ లెవెల్ ఆఫ్ యూసేజ్ చేస్తున్నాం ఏఐని, బ్లైండ్ గా ఇచ్చిన ప్రాబ్లం స్టేట్మెంట్ ని ఏఐతో బిల్డ్ చేస్తున్నామా, లేదా మనకున్న నాలెడ్జ్ తో ఏఐ హెల్ప్ తీసుకొని నెక్స్ట్ లెవెల్ది బిల్డ్ చేస్తున్నామా. సో ఈ డిఫరెన్స్ చూడటం కోసం ఇంటర్వ్యూలో మీకు ఏఐ తెలుసా అన్నది ప్రాపర్ గా చెక్ చేస్తారండి. సో ప్రతి స్టూడెంట్ మీరు చెప్పినటువంటి కీ పాయింట్స్ మైండ్ లో పెట్టుకొని ఫేస్ చేస్తే సరిపోతుంది. రోల్కి తగ్గట్టు ఉంటుంది అంతే. ఇంకా అంతే, రోల్ బేస్ చేసుకొని పొజిషన్ బేస్ చేసుకొని ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఏ తెలియాలి అన్నది ఏమీ లేదు.